2016 రూపాయలు ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్లో చిల్లర లేవు అనే సాకుతో 16 రూపాయలు ఇవ్వకుండా వెళ్లగొడుతున్నారు. అడిగితే పెన్షన్ కార్డును కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామం పోస్టాఫీసులో శనివారం రోజు ఇచ్చిన వృద్ధాప్య పెన్షన్లో 16 రూపాయలను ఇవ్వకుండా చిల్లర లేవని వెళ్లగొడుతున్నారని పెన్షన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. నేను పింఛన్ కాడ పోయినాక నా ముందు 2-3 నిలబడ్డరు. వాళ్ళు అడిగినరు ఈ చేంజ్ పైసలు ఇస్తాం ఇవ్వంటే చేంజ్ లేవన్నారు. చేంజ్ లేవంటే మరి 10 రూపాయలని వాళ్ళు అడిగినారు. 10 రూపాయలు లేవు, ఏమి లేవు, మేము మా చిల్లర తెలియదు, చిల్లర తెచ్చుకొని అన్నారు. చిల్లర తెచ్చుకొని అంటే నేను వెనక మళ్ళీ నేను అన్నా కదా, చిల్లర ఎంత తేవాలి మరి, ఒక కట్ట తెమ్మంటే మేము పట్టుకొద్దాం కదా, 20 రూపాయలే 10 రూపాయలే పట్టుకొద్దాం కదా, ఇస్తూ కదా అని నేను అంటే అన్నాడు కదా. అంటే అర్థం చేసుకోవాలి, లేవన్నప్పుడు పోవాలి అని అంటే, పోకుంటే ఏం చేస్తాం, గవర్నమెంట్ నుంచి వచ్చే పైసా వాటి కోసం అడుగుతాను అని అన్న. కిందికి వచ్చిన 10 మంది ముందున్నారు, 10 మంది వెనుకున్నారు. 20 మందికి ఇయ్యలేదు, వెళ్ళగొట్టిండు. 20 మంది ఇప్పుడు మళ్ళీ వెనక సిరి కూడా మళ్ళీ 10 మంది వచ్చిండ్రు. ముందుగాల ఎంతమంది శనివారం రోజు మొత్తం చిల్లర చేంజ్ 16 రూపాయలు ఇయ్యనే లేదు. నేను 10 రూపాయలు పట్టుకొచ్చిన, 6 రూపాయలు నాకు ఇచ్చి 4 రూపాయలు కట్ చేసుకొని నాకు 2020 అంటే ఇయ్యనండి. నీ పింఛన్ క్యాన్సిల్ చేస్తా, నువ్వు తెచ్చుకుంటే 4 రూపాయలు తెచ్చుకో, లేకపోతే పింఛన్ క్యాన్సిల్ చేస్తా అంటాను. అంతే, నేను 10 రూపాయలు ఇచ్చి 4 రూపాయలు కట్ చేసుకుని నాకు 6 రూపాయలు ఇచ్చి నాకు పింఛన్ ఇవ్వాలి. అంతే, నేను బూతాలే అనిపి మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక మళ్ళీ నాకు పైసలు తీసుకొని మళ్ళీ నాకు 6 రూపాయలు కట్టించి మళ్ళీ నాకు ఇచ్చి అన్నాడు. కానీ ఇంకోసారి పింఛన్ కట్ చేస్తా అన్నాడు. పింఛన్ వేయను, నాకన్నా ముందు 10 మంది వేయరు, ఇవ్వలేరు. నేను కూడా 4 రూపాయలు పట్టుకొని పోతే లేవమ్మా చిల్లర అంటే, అయ్యో మరి లేకుంటే ఎట్లా అని నేను అన్నా. అంటే చిల్లర లేదంటే అర్థం చేసుకోవాలి, మరి మేమేం చేయాలన్నది. 16 రూపాయలు ఇవ్వలేదు, చిల్లర లేవని వెళ్ళగొట్టిండు. వచ్చినాం సార్, మరి ఏం చేయాలి.